వైసీపీ తరఫున ఎంపీ గారి 5 సంవత్సరాలు మనకు పనిచేశారు కాబట్టి మనం కూడా ఎంపీ గారికి 7 నియోజకవర్గాలు తిరిగి పనిచేయాలి కాబట్టి మీకు కొంతమంది ఎంపీ గారు అనుకుంటే మమ్మల్ని అవాయిడ్ చేయాలి. మరి మేమేమో పాకిస్తాన్లో ఉన్న పార్టీకి ఏం చేయలేదుగా, టీడీపీకి ఏం చేయలేదుగా. కనీసం ఇప్పుడు కూడా పార్టీ ఓడిపోయినా కూడా కొంతమందిని అవాయిడ్ చేసి పిలవటం కానీ కనీసం ప్రోగ్రామ్స్ చెప్పడం కానీ ఏం లేదు. మరి పార్టీ హైకమాండ్ ఏం చేస్తుంది? ఇంటెలిజెన్సీ ఉంది, ఎస్బీఐ ఉంది, స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఉన్నారు, పార్టీ ఉన్నారు, మరి ఐపాక్ వాళ్ళు ఉన్నారు, ఆయన సొంత అనుచరులు ఉన్నారు జిల్లా. అసలు పార్టీ సిగ్గుచేటు ఏంటంటే డొక్కా మాణిక్య ప్రసాద్ గారు పార్టీ అధ్యక్షులుగా ఉండి 5 సంవత్సరాల్లో నన్ను సీఎంని కలవనీయలేదు. ఈ స్టేజీ మీద ఉన్న నాయకులు ఒక్కసారి కలపండి అయ్యా, నా బాధ నా గోడు వినిపించుకుంటానని చెప్పి పబ్లిక్ డయాస్ నేను చెప్పాను. అంతకన్నా మరి మాకేమీ అర్థం కాని పరిస్థితి. అసలు పార్లమెంట్ అభ్యర్థిగా ఇచ్చారు, 7 నియోజకవర్గాలు తిరుగుతా ఉన్నాం. మరి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 3 కోట్లు నాయకులకి డబ్బులు ఇవ్వన్నారు. సరేనన్నారు. సరే, నాయకులకి డబ్బులు ఇచ్చేటప్పుడు ఎవరికి ఇస్తున్నావు? కొన్నూరు కాన్స్టిట్యున్సీలో ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యే, నాయకులకి డబ్బులు ఇవ్వాలి. ఎవరు చెప్పిన పేరుకి ఇవ్వాలి? ఆయన ఈ చెప్పిన పేరుకి అలా ఈ డబ్బులు ఇస్తా, ఈ చెప్పిన పేరు లేకుండా ఇంకొకటి ఆయన చెప్పిన పేరు లేదు. ఇది ఎక్కడ న్యాయమనా? మంగళగిరి కాన్స్టిట్యున్సీ 3 కోట్లు డబ్బులు ఇస్తే ఎవరికి ఇచ్చింది లిస్ట్ ఇవ్వమంటే ఇంతవాటికి ఇలా ఏమన్నా కానీ నాయకులకి, మరి కష్టపడ్డ నాయకులకి పార్టీ తరఫున ఏం లేదు. మరి ఐపాక్ వాళ్ళు అన్నారు, వాలంటీర్లు అన్నారు, సచివాలయ సిబ్బంది అన్నారు, వాళ్ళందరూ చేతులు ఎత్తారు. ఓడిపోయిన తర్వాత నాయకులు గుర్తొచ్చారు. మనందరం కోట్లు సచివాలయాలు కట్టి రోడ్లు వేసి నాన్న అవస్థపడి పార్టీని స్థాయికి తీసుకొచ్చి బిల్లులు కాక నాన్న అవస్థలు పడతా ఉన్నాం. పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ఏం అర్థం కాని పరిస్థితి.